పిల్లలు స్కూల్ కి టైం అయ్యి టిఫిన్ చేసి పెట్టే టైం లేనప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ఎలా చేయాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసి ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు, తగినంత ఉప్పు, 1/2 కప్పు వాటర్ ని పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా వాటర్ ని పోసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ని తీసుకొని దానికి లైట్ గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండినంతా వీటిలో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత తీసి ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే మన ఇన్స్టెంట్ ఇడ్లీలు రెడీ. నాన్ వెజ్ బిర్యానీస్ కి ధీటైన, వెజిటేరియన్స్ కి ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన పన్నీర్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం పన్నీర్ ని క్యూబ్స్ లా కట్ చేసుకొని పైన కొంచెం కారం, ఉప్పు, ఆయిల్ ని వేసి కలిపి గీలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ పాన్ లో కొంచెం ఆయిల్ ని వేసి అన్ని మసాలా దినుసులు, 15 జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, 4 పచ్చిమిర్చి వేసి మగ్గించి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటా ప్యూరీ, తగినంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, 1/2 స్పూన్ కారం, గరం మసాలా, కొంచెం పుదీనా వేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల వాటర్, అలాగే 1 నిమ్మకాయ చెక్క పిండుకొని ఎసరిని మరిగించుకొని అందులో నానబెట్టిన 1.5 కప్పు బాస్మతి రైస్ ని వేసి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బిర్యానీని 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే పొడిపొడిలాడుతూ ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ రెడీ. చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అయిన ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మూంగ్ దాల్ పప్పుని సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. దానికోసం ఒక బౌల్లో 1.5 కప్పుల పెసల్ని వేసుకొని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. అలాగే 4 ఉల్లిపాయలు, 8 టమాటాలు, 6-7 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ఇప్పుడు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఫైనల్గా 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ని పెట్టి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి పప్పులో తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తుతో మంచిగా మొత్తం అంతా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని తాలింపులో వేసుకొని కలుపుకుంటే ప్రోటీన్ రిచ్ అయిన మూంగ్ దాల్ పప్పు రెడీ. ఈ మూంగ్ దాల్ పప్పుని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి.